యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదంతో మిమ్మల్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకొనుచున్నాను. ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము అష్టభాగ్యములు. యేసు ప్రభువారు చెప్పిన ప్రత్యేకమైనటువంటి ఒక ప్రసంగం ఇది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం 3 నుంచి 12 వచనం వరకు మనం చదువుతామండి. ఇది సర్వ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా చదివేటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి దీవెనలు అనమాట. అందుకే దీన్ని ఏమంటారంటే, ఇంకొక ట్రాన్స్లేషన్లో చూస్తే దీన్ని ధన్యతల ప్రసంగం. అంటే ఎవరు ధన్యులు? అందరు జీవిస్తున్నాం లోకంలో, అందరు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు, రాజులు ఉన్నారు, మినిస్టర్స్ ఉండొచ్చు, అన్ని రకాలైన ప్రజలు. కానీ వీరందరిలో ఎవరు ధన్యులు అన్నది యేసు ప్రభు మనకి నేర్పిస్తున్నారు. ఇక్కడ మనం ధ్యానించాలి ఎవరు ధన్యులు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు దీన్ని ఏమంటున్నారంటే ధన్యతల ప్రసంగం అంటారు. 8 ఉన్నాయి కాబట్టి వాటిని ఏమన్నారంటే అష్టభాగ్యములు. అంటే భాగ్యము, ఏది మంచిది, ఏది మనకు దీవెనకరంగా మారుస్తుంది, ఏది మనను పరలోకానికి తీసుకెళ్తుంది, ఈ లోకానికి కూడా ఆశీర్వాదము. అంతేకాదండి, ఈ యొక్క ధన్యతల ప్రసంగం పరలోకానికి కూడా మనల్ని తీసుకెళ్లేటువంటి ఒక ప్రసంగం అన్నమాట. అందుకోసమనే మనము చాలా జాగ్రత్తగా చాలాసార్లు కూడా దీన్ని మనం చదువుతూ దాన్ని ధ్యానిస్తూ అలాగ మనము జీవించడానికి మనము ప్రయత్నిస్తాము. ఈరోజు మనం చూస్తున్నాము ఈ యొక్క ధన్యతల ప్రసంగం. హీబ్రూ లాంగ్వేజ్లో దీన్ని ఏమంటారంటే బీ హ్యాపీ, అంటే ఇంగ్లీష్లో బీ యాటిట్యూడ్స్, అంటే ఎలాంటి వైఖరి, అంటే మనం ఆనందంగా సంతోషంగా జీవించడానికి ఎలాంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలా, సంతోషంగా ఆనందంగా. బీ హ్యాపీ, బీ యాటిట్యూడ్స్ని గ్రీక్ పదంలో బీ హ్యాపీ అంటారు. అంటే ఏ వైఖరి మనం కలిగి ఉంటే మనం ఆనందంగా జీవిస్తాము. ఈ లోకంలో ఆనందం, అలాగే పరలోకంలో కూడా ఆనందము, సంతోషము, సమాధానము మనకు కలగాలని మనం కోరుకుందాం. ఈరోజు మనము మొదటి దాన్ని మనం ధ్యానిస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మొదటి ధన్యత ఏమని రాయబడిందంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో, దీనాత్ములు ధన్యులు, వారు దైవ రాజ్యమును పొందుదురు. దీనాత్ములు ధన్యులు, వారు దైవ రాజ్యమును పొందుదురు. ఇంకొక ట్రాన్స్లేషన్ ఏం చూసారంటే ఆత్మయందు దీనాత్ములు, అంటే మనం ఆత్మలో దీనత్వాన్ని కలిగి ఉండాలా. ఆత్మలో దీనత్వాన్ని కలిగి ఉండడం అంటే ఏంటి అంటే సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడడం అండి. నేను నా సొంత ఆలోచన ప్రకారం జీవిస్తానని మనం జీవించకూడదు. ఎలా జీవించకూడదు? నేను నా సొంత ఆలోచన మనం చేస్తున్నామంటే నువ్వు ఆత్మలో దీనత్వాన్ని కలిగి ఉండలేదు. అంటే ప్రతి విషయంలో నువ్వు ఏ పని చేసినా, ప్రతి విషయంలో, ప్రతి నిర్ణయంలో దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. ముందుగా మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దాన్ని ఏమంటారంటే నువ్వు పూర్తిగా దేవుడి మీద ఆధారపడుతున్నావు. ఆత్మయందు దీనత్వాన్ని కలిగి ఉన్నవారు ధన్యులు. అంటే ప్రతి విషయంలో దేవా ఇది నేను చేయాలా, ఇది చేయొచ్చా, ఇక్కడికి నేను వెళ్ళాలా, వెళ్ళకూడదా నాయనా అని దేవుని దగ్గర మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడడం, ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని మీద పూర్తిగా దేవుని మీద ఆధారపడడం. మనం చదువుతున్నాం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, ఇక్కడ నువ్వు మనస్ఫూర్తిగా దేవుని నమ్ము, నీ తెలివితేటల మీద ఆధారపడకు. చాలామంది ఏం చేస్తారంటే నాకు తెలివి ఉంది, డబ్బు ఉంది కాబట్టి బయట ప్రపంచాన్ని అడుగుతారు, ఇది చేస్తే బాగుంటుందా బాగుండదా అడిగి చేస్తారు. కానీ మనం దేవుడి మీద ఆధారపడట్లేదంట. దేవుడు నీకు ఆధారంగా ఉండాలా. ప్రభు ఏమంటున్నాడు, నేను నీ మీద దృష్టిని పెట్టి నేను నీకు సలహా ఇస్తాను. ఇర్మియా గ్రంథం 33:3లో ఏమన్నారు ప్రభు, నువ్వు నన్ను పిలుస్తువేని నీకు తెలియని మహాసత్యములు నేను నీకు తెలియచేస్తాను. ఇది లోకం కొన్నే చెప్తుంది, కానీ నేను అంతరంగమును కూడా, తర్వాత ఏం జరుగుతుందో కూడా, నేను భవిష్యత్తు కూడా నేను చెప్తాను. మనం దేవుణ్ణి పిలవాలంట. దేవుడి మీద ఆధారపడడమే ఆత్మయందు దీనత్వాన్ని కలిగి ఉండడం. నీ సొంత తెలివితేటల మీద నువ్వు ఆధారపడి స్టెప్ వెయ్యకు, నీ సొంత ఆలోచన మీద నువ్వు వెళ్ళకు. దేవుని దగ్గర ప్రార్థన చేయి, ప్రభువా ఇది నేను చేయాలా,
తండ్రి ఈ పని చేస్తున్నా, ఈరోజు నాతో నువ్వు రా అని తగ్గించుకొని ప్రార్థన చేయాలి. దేవుడి దగ్గర మనం అడిగితే ప్రభా నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలని మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు దాన్ని ఏమంటారంటే నువ్వు తగ్గించుకుంటున్నావు, నీ సొంత తెలివి మీద, నీ యొక్క సొంత బలం మీద ఆధారపడట్లే. 6వ వచనంలో సామెతలు 3:6 ఏమనుందంటే, నీ కార్యములన్నిటినూ ప్రభుని స్మరించుము. ప్రతి నీ కార్యంలో దేవుని దగ్గర ప్రార్థన చేయి. ఆయన దీవెన కావాలా, ఆయన సహాయం కావాలా, నువ్వే నాతో రావాలా ప్రభా, నీ సహాయం నాకు కావాలా ప్రభా అని తగ్గించుకొని ఆత్మయందు దీనిలో ఏం చేస్తారంట, తగ్గించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి నాకు సహాయం చేయమని అడుగుతారు. కానీ కొంతమంది ఏం చేస్తారు, అడగరు. నాకు తెలివి ఉంది చాలు, నాకు ఎందుకు నేను వాళ్ళని అడగాల, వీళ్ళని అడగాల అని చెప్పి ఏం చేస్తారు, సొంత నిర్ణయాలు చేస్తారంట. ఎప్పుడైతే మనం దేవుడి దగ్గర దేవా నా కార్యంలో నువ్వు దీవించమన్నప్పుడు ఏం చేస్తారంట, అతడు నీ పనులను సులభతరం చేస్తాడంట. ఏం చేస్తాడంటే పనులన్నీ సులభంగా చేస్తాడంట. నేనే తెలివైన వాడను అని అనుకొనకము, దైవ భక్తితో దుష్కార్యముల నుండి వైదొలుగుము. ఇది చెప్తున్నారు. నేనే తెలివైన వాడను, నాకు అన్నీ తెలుసని నువ్వు అనుకోకూడదంట. దేవుడి దగ్గర అడిగి దేవుడిచ్చిన సలహాను తీసుకోవడమే ఏమంటారంటే దాన్ని ఆత్మలో తగ్గింపుదల కలిగి ఉండడం, ఆత్మలో దీనత్వం కలిగి ఉండడం. మనం చదువుతున్నాం కీర్తన 33లో మనం ఏమని చదువుతున్నామంటే 16వ వచనం నుంచి ఈ విధంగా చదువుతున్నాము. రాజునకు సైన్యం వలన విజయము కలగదు. రాజునకు సైన్యం అంటే ఏంటండి, సైన్య బలం వల్ల నీకు విజయము రాదు. నీ సొంత తెలివి వలన, నీ సొంత డబ్బు వలన నీకు జయము కలగదు. వీరునకు గొప్ప బలం వలన గెలుపు లభించదు. దేని ద్వారా గెలుపు లభిస్తుంది, దేవుని శక్తి మీద మనం ఆధారపడడమే. ఆధారపడినప్పుడు దేవుని ద్వారా మనకు జయము కలుగుతుంది. అశ్వబలముతో విజయమును సాధించుతాను అని అనుకోవడం వెర్రి. గుర్రమెంత బలము కలదైనను గెలుపును చేకూర్చి పెట్టలేదు. కానీ ప్రభువు మాత్రము తనకు భయపడువారిని, తన కరుణను నమ్ముకున్న వారిని ఆయన సుస్థిర ఆదరముతో చూచును. ఎవరిని చూస్తారంటండి, తనకు భయపడువారన్న, తన కరుణను నమ్ముకొని దేవా నువ్వే చేయాలని ఎవరైతే దేవుడి మీద ఆధారపడతారో అలాంటి వారిని దేవుడు ఏం చేస్తారంటండి, శాశ్వతంగా నడిపిస్తారంట. వారి ప్రాణములను మరణం నుంచి రక్షిస్తాడు. వాళ్ళు ఏమంటారంట, ప్రభునందే మా నమ్మకము, ఆయనే మాకు సహాయము, మా డాలు, మా కోట, నా దేవుడే నాకు సహాయం అని మనం ప్రతి విషయం దేవుని మీద ఆధారపడి జీవించడమే ఆత్మయందు దీనత్వాన్ని కలిగి ఉండడము. ఇక్కడ మనం చదువుతున్నాము. అప్పుడు ఏం చేస్తున్నారంట, వాళ్ళు అంటున్నారు మేము నిన్ను విశ్వసించినట్లే దేవా, నీ కృప మాతో ఉండునుగాక. ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి. అలాంటి వ్యక్తులను మనం ఇద్దరిని చూద్దామండి. దేవుడి మీద ఆధారపడినట్టు వ్యక్తి దావీదు రాజు. దేవుడి మీద ఎంతగా ఆధారపడతాడంటే మనం చదువుతాం కీర్తన 27లో 4వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే కీర్తన 27:4లో నేను ప్రభు దగ్గర ఒక్క వరము కోరుకుంటున్నాను. దేవుణ్ణి అడుగుతాడంట, ఒక వరం అడుగుతాడు. ఏమని అడుగుతున్నాడు చూడండి, నాకు కావలసినది ఇదొక్కటే, నా జీవిత కాలమంతయు నేను ప్రభు మందిరంలో ఉండాలి. ఆయన కోరిక ఎలా ఉందో చూడండి, నేను ప్రభు మందిరంలో ఉండాలి, బయట ఉండకూడదు. 2వది అంటున్నాడు ఆయన యొక్క ప్రసన్నత నేను చూడాలి. 3వది అంటున్నాడు ఆ దేవాలయంలో నేను దేవుని సలహా అడుగుతాను. చూసారా ఏమడుగుతున్నాడు, దేవుని సలహా అడుగుతున్నాడు. రాజయ్యుండి సైన్యం ఉండి అన్నీ ఉంది, కానీ దావీదు రాజు దేవుడి మీద ఆధారపడుతున్నాడు. ఆయనే నా కోట, నాకు ఎక్కడి నుంచి సహాయం లభించును, భూమి ఆకాశం సృష్టించిన దేవాతి దేవుని దగ్గర నుంచే నాకు సహాయం లభించును, ఆయనే నన్ను నడిపిస్తారు. ఆ విధంగా దావీదు ఏం చేస్తున్నారండి, దావీదు రాజు మనం చూసినప్పుడు ఆయన దేవుడి మీద ఆధారపడినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. అంతగా దేవుడి మీద ఆధారపడ్డాడు. 2వ సామెయేలు గ్రంథంలో 2వ అధ్యాయం 1-2 వచనాల్లో అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ సౌలు రాజు ఆ యుద్ధంలో చనిపోతారు. కొడుకు యోనాతాన్ అందరూ చనిపోతారు. అందరు చనిపోయినప్పుడు ఇప్పుడు ఈ దావీదు రాజు ఆయన రాజుగా ఇప్పుడు ఏలవలసిన పరిస్థితి వచ్చిందనమాట. అప్పుడు అందరు చనిపోయినప్పుడు ఏం చేస్తారండి, యూజువల్గా ఆయనకు తెలుసు రాజుగా రాజభవనం ఎక్కడుంది, ఎక్కడికి వెళ్ళాలి ఆయనకు తెలుసు. అయినప్పటికీ వెళ్ళలేదు. వెళ్ళకుండా దేవుడి దగ్గర అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడో చూడండి. దావీదు యావేను సంప్రదించి, ప్రభు నన్ను యూదా పట్టణంకు వెళ్ళి పొమ్మంటావా, ఇప్పుడు నేను పోవచ్చా ప్రభువా? ఎప్పుడండి, సౌలు రాజు చనిపోయాడు, తనకు తెలుసు తనే రాజు వెళ్ళాలా, కానీ అడుగుతున్నాడు, వెళ్ళలేదు. ప్రభా ఇప్పుడు నన్ను వెళ్ళమంటావా? చిన్న విషయం అండి, కానీ చిన్న విషయంలో కూడా దేవా నేను సలహా నిన్ను అడుక్కుంటాను, నువ్వు నాకు చెప్పంది నేను వెళ్ళను ప్రభా. చూడండి అడిగారు. అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడు, ప్రభు అతనిని పొమ్మనెను.
అప్పుడు మళ్ళా ఇంకో ప్రశ్న ఇస్తున్నాడు. పొమ్మన్నారు కదా యూదా పట్టణానికి పొమ్మన్నప్పుడు పొమ్మని చెప్పినప్పుడు మళ్ళీ ఏం అడుగుతున్నాడు చూడండి. దావీదు మరలా, ఏ పట్టణమునకు పొమ్మందువు? మనం కూడా హైదరాబాద్కు పోవాలా వద్దా అని మీరు ప్రేయర్ చేసుకుంటే పొమ్మని ఉంటాడు. కానీ హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఏ ఏరియాలో నేను ఉండాలి అని కూడా మళ్ళీ అడుగుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు, ఏ పట్టణమునకు పొమ్మందు ప్రభు అని అడగగానే యావే దేవుడు అంటున్నాడా, ఎబ్రోనికి వెళ్ళు, నువ్వు అక్కడ ఉండు. చూసారా, మన దేవుడు మన మీద దృష్టి నుంచి మనకు సలహా ఇస్తారు. అంటే ఆత్మయందు దీనత్వం అంటే మన సొంతగా మనం నిర్ణయం చేసుకోకుండా మనం ఏం చేయాలంటే అండి, దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తారు. అలాంటి వారు పరలోకానికి వెళ్తారు ఆత్మయందు దీనత్వం కలిగి ఉన్నప్పుడు అని మనం చదువుతున్నామండి. రెండో వ్యక్తిగా మనం చూద్దాం, అబ్రహామును మనం చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాంతో దేవుడు ఏమంటున్నాడు? దేవుడు అబ్రహాంతో ఇట్లా చెప్పాను, నీ దేశమును నీ చుట్టపక్కలను నీ పుట్టింటిని వదిలి నేను చూపు దేశానికి వెళ్ళు. దేవుడు అతను చెప్తున్నారు, నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దుతాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పేరు గొప్ప చేస్తాను, నువ్వు అందరికి ఒక దీవెన. చూసారన్న పేరే మార్చేస్తున్నాడు, దీవెనగా మారుస్తున్నాడు. నేను నిన్ను దీవించు వారిని దీవిస్తాను, నిన్ను శపించు వారిని శపిస్తాను, నీ యందు సకల జాతి జనులు దీవించబడతారు. అందుకే ఈ లోకంలో ఉన్న అన్ని దేశాల్లో ఎవరు పేరు చెప్తారండి? సర్వ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ చెప్పే మాట అబ్రహాము కదా. అబ్రహాము క్రైస్తవులకు మాత్రమే దీవెన కాదంట, యూదులకు మాత్రమే కాదండి, ఎవరి కోసం? ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రమే కాదు, అన్యులైన మనమందరం కూడా అబ్రహాము చేత అబ్రహాము దీవెన మనందరికీ రావాలని యేసు ప్రభు శిలువలో మరణించి అబ్రహాము దీవెన అన్యులైన మనకు కూడా పొందుకునేలాగా చేశారని గలతీ పత్రికలో మనం చదువుతున్నాం 3వ అధ్యాయంలో కదా. సో దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. అప్పుడు అబ్రహాము ఏ విధంగా దేవుణ్ణి మరి అనుసరించారు అంటే దేవుని చెప్పిన మాటకు ఏ విధంగా ఆ దేవుని మాటకు లోబడమే ఆత్మయందు దీనత్వాన్ని కలిగి ఉండడం. మన సొంత చిత్తము కాదంట, దేవుని చిత్తము. మనం ఆత్మయందు తగ్గించుకొని దేవుని చిత్తం నెరవేర్చినప్పుడు మనం దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటామని హెబ్రీల పత్రికలో మనం చూసినప్పుడు అబ్రహాము గురించి ఆ మాట రాయబడి ఉంటుందండి. హెబ్రీల పత్రిక 11:8లో మనం ఏం చదువుతున్నామంటే, విశ్వాసమే దేవుడు పిలిచినప్పుడు అబ్రహామును విధేయుడన్నట్లు చేసినది, అదే దేవుడు అతనికి ఇచ్చేదనని వాగ్దానం ఉనర్చి ఉన్న దూరదేశమునకు వెడలునట్టు చేసినది. తాను ఎచ్చడికి పోచున్నాడో తెలియకయే, చూసారు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఆడ ఆ కానా ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ ఏం చేశాడంట, తన స్వదేశమును విశ్వాసముతో దేవుని యొక్క మాటకు లోబడి దేవుని చిత్తానికి లోబడి ఆయన చేసినప్పుడు అక్కడ ఏం జరిగిందండి? అద్భుతం జరిగినట్టుగా ఆయన దీవెనకరంగా మారారు. మూడో వ్యక్తిగా మనం చూద్దాం, మరియ తల్లిని మనం చూద్దామండి. లూకా సువార్తలో 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మరియ తల్లిని మనం గమనించినప్పుడు దేవదూత మరియ తల్లి దగ్గరికి రాకముందే అమ్మ అక్కడ యోసేపుతో వివాహం నిత్యమైనట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. సో ఇట్లాంటి పరిస్థితిలో యోసేపు గారితో ఆ యొక్క వివాహం నిత్యమైనటువంటి కన్యక వద్దకు ఆయన మరియ తల్లి దగ్గరకు దేవదూత వచ్చి ఏమంటున్నారు? లూకా సువార్త 1:28లో మరియ తల్లి ఏ విధంగా దేవుని చిత్తాన్ని చేశారు. ఆత్మయందు దేవుని యొక్క చిత్తానికి తల ఒగ్గడమే, మన సొంత చిత్తముగా దేవా నీ చిత్తం జరగడమే ఆత్మయందు దీనత్వము కలిగి ఉండడం. దేవదూత లోపలికి వచ్చి చెప్తుంది, అనుగ్రహ పరిపూర్ణులారా నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు. మరియమ్మ ఆ మాటలకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా 30వ వచనంలో దేవదూత ఏమని చెప్తున్నారు? మరియమ్మ భయపడకు, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కంటావు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. అప్పుడు మరియ తల్లి ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? 34లో అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అనే దూతను ప్రశ్నించాను కదండి. మన జీవితంలో కూడా చాలాసార్లు మనం వేదన పడతాం. ఎట్లా జరుగుతుంది అంటే దేవుని మీద ఆధారపడినప్పుడు. ఆత్మయందు దీనత్వం అంటే దేవుని మీద ఆధారపడడం. సొంత తెలివితో మనం ఏ పని చేయకూడదంట. దేవా నీ చిత్తమే జరగాలను దేవుని దగ్గర తగ్గించుకొని మనం అడిగినప్పుడు దేవుడు కార్యాలు జరుగుతాయి. అప్పుడు దేవదూత ఏమని చెప్తున్నారు 35లో? అందుకు దేవదూత ఇట్లు అనెను, పరిశుద్ధాత్మ నీపైకి వేయించేను, సర్వోన్నతిని శక్తి నేను కమ్ముకొనును, అందుచేత శిశువు పవిత్రమైన శిశువు అని పిలువబడును. శక్తి చేత కాదు, బలం చేత కాదు, పరిశుద్ధాత్మ ద్వారా కార్యాలు జరుగుతాయి. అదే మన పరిశుద్ధాత్మ. అందుకే మనకు పరిశుద్ధాత్మనిచ్చారు. ఇక్కడ అప్పుడు మరియ తల్లి ఏమంటున్నారండి 38వ వచనంలో, అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని తన చిత్తాన్ని వదిలేసి, ఏం జరుగుతుందో తెలియదు. అప్పుడు ఎలిజబెత్ అమ్మగారు అంటున్నారు 1వ అధ్యాయం 45వ వచనంలో, ప్రభు మాట
నెరవేరునని విశ్వసించిన నువ్వు ఎంత ధన్యురాలవు. దేవుని మాటకు ఎస్ అని చెప్పాలంటే ఎంత కష్టమండి కదా. ఒక కన్యక మరి పెళ్లి కాకముందే గర్భం ధరిస్తే ఎలాంటి అవమానాలు ఉంటాయి అన్నీ తెలిసి కూడా నువ్వు ఎలా నమ్మావు జరుగుతుందని. అదే అండి మళ్ళీ దేవుని మీద ఆత్మయందు దీనత్వం కలిగి ఉండడం అంటే దేవుని మీద పూర్తిగా ఆధారపడి విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళడమే. అప్పుడు ఏమన్నారు వారు, ధన్యులు, పరలోక రాజ్యం వారిది, దేవుని చిత్తం మనం చేయాలి. ఈరోజు ఎక్కడెక్కడ మనం దేవుని చిత్తం చేయలేకపోయామో యేసు నామంలో ఈరోజు దేవుని చిత్తమే మన జీవితంలో, మన కుటుంబంలో, మన పిల్లల జీవితంలో నెరవేరును గాక. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ప్రణాళిక ఏదైతే సాతాను పెట్టిందో, ఎంతకాలం నడిపించిందో యేసు నామంలో దానికి క్యాన్సల్ అయిపోవును గాక. దేవుని చిత్తమే మనం చేయదుము గాక. దేవుని చిత్తంలో మనం ముందుము గాక. ఆశీర్వాదం ఈరోజు మనకు వచ్చును గాక. రెండో ధన్యత గురించి మనము నేర్చుకుందాము. ఈరోజు రెండో ధన్యతగా మనం చదువుతున్నాము మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాము, దుఃఖించువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. చూసారండి, దుఃఖించువారు ధన్యులు, వారు ఓదార్పబడతారు. ఈ లోకంలో మనము ఇక్కడ 2 రకాలైనటువంటి దుఃఖముల గురించి రాయబడి ఉంది. 2 కొరింథీయులకు రాసిన లేఖలో 7వ అధ్యాయం 10వ వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాము, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము. దైవ చిత్తానుసారమైనటువంటి ఆ దుఃఖం అంటే దేవుని విషయంలో నువ్వు దుఃఖపడినప్పుడు ఆ దుఃఖం అంట ఒక మనిషిని రక్షణకు దారి చూపు హృదయ పరివర్తన కలగచేయును. ఆ దుఃఖం వల్ల మనకి హృదయ పరివర్తన వల్ల పరలోక రాజ్యం దొరుకుతుంది. కానీ రెండోది మనం చేయకూడదు. ఏం చేయకూడదు? కానీ ప్రాపంచిక దుఃఖము ఏం చేస్తుందంట, మృత్యువగును. అంటే ఈ లోక విషయాల గురించి నువ్వు ఏడ్చి చాలాసార్లు ఏడుస్తాం కదండి. దేనికి అప్పు సమస్య ఉంటే ఏడుస్తాం, పిల్లలకు పెళ్ళిళ్ళు కానప్పుడు, పిల్లలకు ఉద్యోగం రానప్పుడు, లేకపోతే భర్త కొట్టినప్పుడు, మారనప్పుడు మనం చాలా ఈ లోక విషయంలో అయ్యో నాకు ఇల్లు రాలేదు, నాకు ఇంకా ఉద్యోగం రాలేదు, అయ్యో నాకు కారు కొనుక్కోలేదని చాలాసార్లు ఏడుస్తారంట. అలాంటి ఏడుపు ఏం చేస్తుందంటే నేను మృత్యువునకు తీసుకుని ఆ విచారం, అట్లాంటి విచారం కలిగి ఉంటే నీ ఆరోగ్యం పాడవుతుంది అని మనం చదువుతామండి. ఆరోగ్యం పాడు కాకూడదు కదా. మనం చదువుతాం సామెతల గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ 17వ అధ్యాయం 22వ వచనంలో ఏమని చదువుతున్నామంటే 17:22లో మరి అసంతోషకరమైనటువంటి హృదయం అంట మంచి మందులాగా, అంటే ఏమున్నా ఏమి లేకపోయినా దేవుని యందు సంతోషించాలి, అంతే, సంతోషంగా ఉండాలంట. లేదు మనం దుఃఖిస్తే ఏం జరుగుతుందంట, ఎండిన ఎముకల్లాగా మారిపోతుందంట, శరీరం కుళ్ళు పడుతుందంట, రోగాలు వస్తాయి. కాబట్టి మనము దాని గురించి, లోక విషయాల గురించి మీరు విచారించకండి. కానీ దేని గురించి మనం విచారించాలని చెప్తున్నారంటే పరలోక విషయాల గురించి. ఒక మారు మనసు కలగాలని మనం ప్రార్థన చేస్తే ఆ మారు మనసు మనకేం తీసుకొని వస్తుంది, హృదయ పరివర్తన కలగజేస్తుంది. ఏడ్చాలంట. దేనికోసం ఏడ్చాలా? మీరు మీ పాపములను ఒప్పుకొన్నచో. 1 యోహాను 1:9 ఏమనుంటుందండి, మీరు పాపాలు ఒప్పుకొని దానికోసం మీరు దుఃఖించండి, కన్నీరు కార్చండి, దేవుడు నమ్మదగినవాడు, దుర్నీతి నుంచి కాపాడుతాడు. దావీదు రాజు గారిని మనం చూసినప్పుడు అట్లాగే తను పాపం చేసినప్పుడు కీర్తన 51లో మనం చదువుతాం కదండి. కీర్తన 51లో దావీదు రాజు పశ్చాత్తాపపడతాడు. ఏమంటాడు, దేవా నీకే నేను ద్రోహంగా పాపం చేశాను, నువ్వు దుష్కార్యములుగా ఎంచే పాపాలన్నీ నేను చేశాను ప్రభా, నిజమే ప్రభా, నేను పాపం చేశాను, నన్ను మన్నించు, నీ హిస్సోపుతో నన్ను కడుగు, నన్ను పరిశుద్ధిని చేయి, మంచు కంటే తెల్లగా చేయి ప్రభా, నా దోషముల నుంచి నీ ముఖం పక్కకు తిప్పుకో, నేను పాపం చేశాను ప్రభా అని తన పాపాన్ని ఒప్పుకొని కన్నీరు కార్చి ఏడుస్తాడంట, సాష్టాంగపడి ఏడుస్తాడంట. నాతాను ప్రవక్త చెప్పినప్పుడు ఏడుస్తాడు, అవును నేను తప్పు చేశాను, అయ్యో దేవా నేను తప్పు చేశాను, నేను పోగొట్టుకోను, నీ పరిశుద్ధాత్మను తీసేయద్దు, మళ్ళా నాకేం కావాలంటున్నాడు, ఆత్మ కావాలంటున్నాడు, నీ రక్షణానందం నాకు దయచేయి ప్రభా. ఎప్పుడైతే అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతన్ని మన్నించి పశ్చాత్తాపం అంట మనిషిని హృదయ పరివర్తనలోకి తీసుకెళ్ళి పరలోకముని మళ్ళీ మనకి కలగజేస్తుంది. దేవుని ఆత్మాభిషేకం మళ్ళీ నువ్వు పొందుకునేలాగా. అందుకే యేసుప్రభు దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు, మళ్ళీ ఆశీర్వాదం అంతా వచ్చేసింది. అలాంటి పశ్చాత్తాపాన్ని మనం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మన పాపాలు ఒప్పుకోవడానికి, మన పాపాల నిమిత్తమై దేవుని యొక్క ఆజ్ఞను మనం పాటించినందుకు, తప్పు చేసినందుకు పశ్చాత్తాపడాలి. ఆ పశ్చాత్తాపం మనని పరలోకానికి తీసుకెళ్తుంది. ఈ లోకము కోసం, వస్తువుల కోసం నువ్వు ఏడిస్తే అది నీకు రోగం వచ్చేస్తుంది. కనుక అది చెయ్యొద్దు. దేవుడు అంటున్నాడు మనము ఆ విషయాల్లో మనం పశ్చాత్తాపడినప్పుడు
మన విషయంలో కార్యం జరుగుతుంది. నినివే ప్రజలందరూ కూడా పశ్చాత్తాపడతారు. పాపం చేసినప్పుడు వాళ్ళు ఒప్పుకున్నప్పుడు ఏం జరిగిందండి? వాళ్ళందరూ కూడా దీవించబడ్డారు కదా. అలాగే మనం చూస్తాం, ఇంకా దేనికోసం కన్నీరు కార్చాలంటే నశించిపోతున్న ఆత్మల కోసం మీరు కన్నీరు కార్చండి. ఆ విధంగా కన్నీరు కారిస్తే వాళ్ళు రక్షించబడతారు, నరకా నుంచి వాళ్ళు తప్పించబడతారు. ఎజెకియెల్ పత్రికలో మనం చదువుతాం, గ్రంథంలో 22:30లో మనం ఏం చదువుతామండి? బండ సందుల్లో నిలబడి ఎవరి కోసం ప్రార్థన చేయాలంట? నశించిపోతున్న వారి కొరకు, కూలిపోతున్న కుటుంబాల కొరకు, కూలిపోయిన గోడ దగ్గర ఒక్కరైనా ఉండి ఆ దేశం పాడుగాకుండా, కుటుంబం పాడుగాకుండా ప్రార్థన చేస్తే నేను ఆ దేశాన్ని, ఆ కుటుంబాన్ని రక్షిస్తానంటున్నాడు. ఈరోజు మన కుటుంబాల కోసం, మన కుటుంబాలు ఒక్క వ్యక్తి ప్రార్థన చేస్తే ఆయన ఒక్క వ్యక్తిని బట్టి దేవుడు మన కుటుంబాన్ని కాపాడుతాడు. ఈరోజు వాక్యం వింటున్న నువ్వే ఆ వ్యక్తిగా మారుదువుగాక. నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు కన్నీరు కార్చుదువుగాక. యేసుప్రభు అన్నారు, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. దుఃఖించువారు ధన్యులు. దేని కొరకు? పాపల కొరకు దుఃఖించండి, పిల్లల కొరకు దుఃఖించండి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తారంట? వాళ్ళను ఓదారుస్తారంట. మనం ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు దేవుడు అందరినీ నాశనం చేయకుండా కాపాడుతారు కదా. ఈరోజు ఆ విజ్ఞాపనాత్మ మనందరి మీద, జకరియా 12:10లో అంటాడు, నేను మీ మీద విజ్ఞాపనాత్మను కుమ్మరిస్తాను, దయాగుణాత్మను కుమ్మరిస్తాను. ఈరోజు అందరి మీద దయాగుణాత్మ, ప్రార్థనాత్మ దిగి వచ్చునుగాక. మన పాపముల నిమిత్తం మనం రోధించుదుముగాక. నశించిపోతున్న ఆత్మల కోసం రోధించినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తారు. ఇలాంటి కృప మనందరికీ దొరుకునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ స్వరూపుడవైన దేవా, మేము ఎలా జీవించాలి, పరలోకానికి రావాలంటే ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలని ఈరోజు ప్రభా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అష్టభాగ్యాల ద్వారా మాకు నేర్పించారు. ఆత్మయందు దీనులైన వారు ధన్యులు. దేవా, మేము ప్రతి విషయంలో మా సొంత తెలివి మీద ఆధారపడకుండా నీ చిత్తము కొరకు మేము చేయదుము గాక. నీ చిత్తం ఏదో, నీకు ఇష్టమైనది ఏదో ప్రభా అది తెలుసుకొని ప్రతి నిమిషం ప్రభా నీ దగ్గర సలహా అడిగి, ప్రతి విషయంలో పనికి ముందు దేవా నీ దగ్గర మేము సలహా అడుక్కోవడానికి కావలసిన కృపను మాకు ఇవ్వండి. నీ మీద ఆధారపడే కృపను మాకు దయచేయండి. అలాగే దుఃఖించి వారు ఓదార్చబడతారంటున్నారయ్యా. ఈరోజు నాయన ఎవరెవరి కోసం కన్నీరు కారుస్తున్నామో, ఎవరెవరి కోసం మీ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారో ఈరోజు ఓదార్చబడదురుగాక. ఆ ప్రార్థనకు జవాబు వచ్చునుగాక. నశించిపోతున్న ఆత్మలు రక్షించబడునుగాక. అలాంటి కృప, కనికరం మాకు ఇచ్చి మమ్మల్ని అందరినీ ఓదార్చమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అన్నీ అడిగి పొందుకొని ఉన్నాము పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. మనమందరం కూడా క్రిస్మస్ కొరకు మన యేసుప్రభు మన హృదయంలో జన్మించి పరలోకానికి మనం వెళ్ళాలని మనం సిద్ధపడదాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.